నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు 6 గ్యారంటీలకు సంబంధం లేకుండా ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రజలకు ఈ బడ్జెట్ అనుకూలంగా లేదని తెలిపారు. కాంగ్రెస్ హామీలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు అని అన్నారు. హామీలపై బడ్జెట్ నిధులు ప్రస్తావనే లేదు అని అన్నారు. రైతులకు రైతు రుణమాఫీ, రైతు బంధు ఎక్కడ ఇచ్చారు అని ప్రశ్నించారు. కొత్త ఆసరా పెన్షన్లు, విద్యా, వైద్య రంగాలకు నిధులు ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్ ఏమైంది అని ప్రశ్నించారు. యువ వికాసం ఒక మోసమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన హామీలను ఇచ్చి ప్రజలను మోసగించిందని తెలిపారు. ప్రతి పార్టీ కూడా దాని ప్రస్తావన తీసుకొస్తా ఉంది. ఎందుకంటే యువత భవిష్యత్తు అంధకారంలోకి నిలబెట్టాలి. ఇచ్చిన మాట నిలబడే తత్వం ఏదైతే ఎన్నికల ముందు 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 400 హామీలు ఈ బడ్జెట్లో వారు కేటాయించిన నిధులకు అవన్నీ కూడా తీసి చెత్తబుట్టలో వేసిరు. దేనికి నిధులు సరిగా కేటాయించక వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ల హామీలన్నీ కూడా చెత్తబుట్టలు వేసినని చెప్పచ్చు. ధరణి ఈ బీఆర్ఎస్ చేసిన అతిపెద్ద పాపము, శాపము రైతులకు అని చెప్పి దాన్ని మేము సముద్రంలో కలుతామని చెప్పి మీరిచ్చిన హామీలన్నీ కూడా నిజంగానే సముద్రంలో కనిపించింది. కాంగ్రెస్ పార్టీ యావత్ సమాజానికి ఏదైతే ఇచ్చిన హామీలు రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ, ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలకు కానీ అవన్నీ కూడా యావత్ తెలంగాణ జనులకు మోసం చేసింది బడ్జెట్లో. రైతు భరోసా పైసలు లేవు, చేయూత పింఛన్ పెరిగింది లేదు, ఇందిరమ్మ ఇంట్లో 5 లక్షలు రాలే, ఇంటి జాడనే లేదు, మహాలక్ష్మి పథకం ప్రస్తావన లేదు, పైసలు అకౌంట్లో పడతలేదు. యువ వికాసం పెద్ద నయా మోసం. కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ నిండా మోసాలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గారడి మాటలతోటి మోసం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గారడి అంకెలతోటి అంకెలు చెప్పి మోసం చేస్తూ ఉంది తెలంగాణ ప్రజలకు.